ఏపీలో పెన్షన్దారులకు ఇవాళ సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు. ఎవరైనా ఇవాళ పెన్షన్ తీసుకోవడం వీలు కాకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అందించాలన్నారు. మొత్తం 28 విభాగాల్లో లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏప్రిల్ 1 నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కళాకారులు, ట్రాన్స్జెండర్స్ కు 4,000 పెన్షన్ అందిస్తోంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవారికి 15,000 పింఛన్ కాగా ఈ విభాగంలో మొత్తం 24,318 మంది పింఛన్ పొందుతున్నారు. ఇటీవల సవరించిన పెన్షన్లతో ఏపీ ప్రభుత్వంపై ప్రతి నెల 819 కోట్ల అదనపు భారం పడుతుంది. కూటమి ప్రభుత్వం ఒక్క రోజులో పెన్షన్దారులకు 4,408 కోట్లు పంపిణీ చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం నెలకు 1,939 కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేసింది.